ప్రతి ఒక్క అబ్బాయికి ప్రతి ఒక్క అమ్మాయికి చాలా యూస్ఫుల్ పాడ్కాస్ట్. అది నిజంగా అంత ఇంపార్టెంటా? మన ఇంటర్నల్ ఆర్గన్స్ లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఇట్ విల్ గివ్ అ సిగ్నల్. ఈ స్కిన్ కేర్ రొటీన్ మన లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు? అప్పుడు దా డ్రై స్కిన్ అయిపోతుంది. హైడ్రేషన్ ఇస్ ద కీ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. UVB 5% రీచ్ అవుతుంది, UVA 95% రీచ్ అవుతుంది. కల్లో పేలు చెప్పాలి అని అంటే వీక్లీ ఒక్కసారి వన్స్ యూజ్ చేసి మళ్ళీ రిపీటెడ్ చేయాలి. సో మీ డాండ్రఫ్ ఉందంటే ఏమవుతుంది, ఇక్కడంతా మీకు పింపుల్స్ వచ్చేస్తాయి, అవన్నీ వస్తాయి. సో ప్రెగ్నెన్సీ అయిపోయాక వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ పడుతూ ఉంటాయి. ఎవరైనా లావుగా అయ్యి మళ్ళీ సన్నబడినా కూడా స్ట్రెచ్ మార్క్స్ పడుతూ ఉంటాయి. ఇంకా అది స్కిన్ మీద ఇంకా అది పర్మనెంట్గా తగ్గే ఛాన్సెస్ ఏముండదా? ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా చెప్పినా ఇండియన్ స్కిన్ టోన్స్ ఆర్ బెస్ట్ స్కిన్ టోన్స్ యాక్చువల్లీ. కొత్తగా బియర్డ్ ఆయిల్స్ అని చెప్పి వాడుతున్నారు బియర్డ్ మంచిగా పెరగడానికి. అది నిజంగా వర్క్ అవుతుందా? హెయిర్ ఆయిల్ పెట్టినా, ఏ హెయిర్ షాంపూ పెట్టినా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. దట్ ఈస్ ద మిత్. అండ్ ఇంకొకటి, వైన్ తాగితే తెల్లగా వస్తారు. ఉన్న గ్రేప్స్ ని వదిలేసి ఎండబెట్టి చేసిన అది. సో కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి మాకు బాగా ట్రెండ్ అవుతుంది, దానికోసం ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద మీద తపస్సు చేసిన రాదు. ఏది ట్రెండ్ అయితే అది వాడేస్తాం. మొత్తం అది మనకి యూజ్ అవుతుందా లేదా, ఏ స్కిన్ టైప్ ఏమీ లేదు. వాళ్ళు వితౌట్ మేకప్ మీరు ఇంట్లో వెళ్ళి చూడాలి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైతు. ఈరోజు మన స్టూడియోకి 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డెర్మటాలజిస్ట్ డాక్టర్ కీర్తి రెడ్డి గారు వచ్చారనమాట. సో నేను ఈరోజు కీర్తి రెడ్డి గారితో చాలా టాపిక్స్ డిస్కస్ చేశాను. మన స్కిన్ గురించి అండ్ హెయిర్ గురించి, జనరల్గా మన స్కిన్ గురించి చాలా మిత్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఈరోజు అవి మిత్స్ అని చాలా బాగా చెప్పారు అండ్ దానికి సొల్యూషన్స్ కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క అబ్బాయికి ప్రతి ఒక్క అమ్మాయికి చాలా యూస్ఫుల్ పాడ్కాస్ట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కొరియన్ గ్లాస్ స్కిన్ గురించి కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు హెల్త్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కింద కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వచ్చే డాక్టర్ని నేను ఆ డౌట్స్ అడిగి వాటికి సొల్యూషన్స్ తెలుసుకుంటాను. హాయ్ కీర్తి రెడ్డి గారు. హలో అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. సో ఫస్ట్ నేను అడగాలి అనుకుంటుంది ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ గురించి. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నారు. అది నిజంగా అంత ఇంపార్టెంటా? అంటే మార్నింగ్ చేస్తారు, నైట్ పడుకునే ముందు చేస్తారు. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు? ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ మనం ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఒకటి స్కిన్, అవును మన అందరికీ క్లియర్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి, రింకిల్ ఫ్రీ స్కిన్ కావాలి. బట్ స్కిన్ మన అవుటర్ బ్యూటీ క్యాన్వస్ కన్నా మోర్ దెన్ దాట్ మన ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా ఇట్ విల్ గివ్ అ సిగ్నల్. మన స్కిన్ అనేది ఒక డయాగ్నోస్టిక్ టూల్. మన ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏమైనా చేంజెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెసివ్ డ్రైనెస్ ఉందనుకోండి, సడన్ ఆన్సెట్ ఆఫ్ పిగ్మెంటేషన్ వస్తుంది, సడన్గా హెయిర్ ఫాల్ అవుతుంది, కొంతమంది క్రానిక్గా ర్యాషెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏమైనా తేడా ఉందా, మన ఎండోక్రైన్ ఫంక్షన్లో, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, లివర్, ఇవన్నిట్లో ఏమైనా చేంజెస్ ఉంటే మన స్కిన్ సిగ్నల్ ఇస్తుంది. ఓకే. సో స్కిన్ ఫస్ట్ ఇంకొక ఎట్లా అంటే మన స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి బయట నుంచి బ్యాక్టీరియా, వైరసెస్, టాక్సిన్స్, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్, పొల్యూషన్ నుంచి అంత ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మన స్కిన్ మనకి ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు అది మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అది స్కిన్ కేర్ రెజిమెన్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, అట్లా. సో అది మార్నింగ్ నైట్ కంపల్సరీ చేయాలంటారు. ఇప్పుడు స్కిన్ కేర్ అనేది మనము ఒక 3 steps, 3 mantras ఫాలో అవ్వాలి. ఒకటి క్లెన్జింగ్ ఎందుకంటే ఇప్పుడు మన స్కిన్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేయడానికి మొత్తం ఇంప్యూరిటీస్, టాక్సిన్స్ అవన్నీ మనం క్లీన్ చేయలేదు అనుకోండి పొల్యూషన్లో, ఇక్కడ మనకి అవన్నీ మన స్కిన్ లోపటే వెళ్ళిపోతాయి. అది మళ్ళీ ఇంటర్నల్గానే ఎఫెక్ట్ అవుతుంది, మనం సిక్ అవుతాం దాని ద్వారా. సో ఇంప్యూరిటీస్ అన్ని క్లీన్ చేయడానికి క్లెన్జర్ ఇంపార్టెంట్. ఈ క్లెన్జర్ అనేది కూడా ఇట్ ఈస్ యువర్ ఫౌండేషన్ ఫర్ యువర్ స్కిన్ కేర్ రొటీన్. ఇట్ కెన్ బ్రేక్ ఆర్ మేక్ యువర్ స్కిన్ కేర్ రొటీన్. మళ్ళీ దానికి ఇది రైట్ క్లెన్జర్, రైట్ స్కిన్ టైప్కి ఇవన్నీ చూస్ చేసుకోవాలి. ఎక్సెసివ్ ఆయిలీ స్కిన్ ఉందని చెప్పేసి 2-3 times మనం చేసామనుకోండి, అది అయ్యో ఆయిల్ లేదు నా స్కిన్లో అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు దా డ్రై స్కిన్ అయిపోతుంది.
అండ్ ఇంకొకటి క్లెన్సింగ్ అంటే జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే అది క్లీన్ అయిపోతుంది అంటే కాదు. ఇట్ ఈస్ నాట్ దట్. ఈవెన్ న్యాచురల్గా ఇంత ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు వాటర్తో అస్సలు పోదు. అండ్ వాటర్ ఇస్ ఆల్సో నాట్ న్యాచురల్, అందులో కూడా కెమికల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. అది దాని తర్వాత మీ మాయిశ్చరైజర్ వస్తుంది. మాయిశ్చరైజర్ అంటే హైడ్రేషన్. హైడ్రేషన్ ఇస్ ద కీ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. ఒక బ్యారియర్ని మంచిగా చేయడానికి కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్. ఓకే. సో అది మళ్ళీ దానిలో టైప్స్ ఉంటాయి, ఏ స్కిన్కి ఏ మాయిశ్చరైజర్, అది కూడా టైప్స్ ఉంటాయి. మళ్ళీ సన్ స్క్రీన్, నరిష్మెంట్ అయిపోయింది మాయిశ్చరైజర్తో. ప్రొటెక్ట్ యువర్ స్కిన్, అది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే. సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి. మన యూవీ రేస్ నుంచి, సన్లైట్ నుంచి ప్రివెంట్ చేస్తుంది, డ్యామేజ్ ప్రివెంట్ చేస్తుంది. అది పెట్టలేదనుకోండి ఎర్లీ ఏజింగ్ సైన్స్ వస్తాయి. ట్యానింగ్ నుంచి, ఎర్లీ ఏజింగ్ నుంచి స్కిన్ క్యాన్సర్స్ వరకు వస్తాయి. యాక్చువల్గా ఈ సన్ స్క్రీన్ వాడితే స్కిన్కి సంబంధించి ర్యాషెస్ వస్తాయి ఇట్లా చాలా వింటున్నాం, అది నిజం కాదా? అస్సలు కాదు. స్కిన్కి సంబంధించి మీరు అదే రైట్ సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాలి మీ టైప్కి. సన్ స్క్రీన్ అనేది మళ్ళీ మీ ఎక్కడ హ్యూమిడిటీ, టెంపరేచర్, అవుట్డోర్స్ ఉంటున్నారా, ఇండోర్స్ ఉంటున్నారా, అన్ని స్కిన్ టైం బట్టి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్ ఉంటాయి, డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చర్ బేస్డ్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ కాంబినేషన్కి లోషన్ బేస్డ్ ఉంటాయి. సో అట్లా చూస్ చేసుకుంటే యూ విల్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. సన్ స్క్రీన్ అనేది బయటికి వెళ్ళినప్పుడే యూస్ చేయాలా, ఇంట్లో ఉన్నా కూడా యూస్ చేయొచ్చా? ఇండోర్స్ కూడా కంపల్సరీ. అదే వన్ ఆఫ్ ద స్కిన్ కేర్ మిత్స్. ఇండోర్లో ఉంటే సన్ స్క్రీన్ అవసరం లేదు అని అనుకుంటారు. అసలు ఇప్పుడు సన్ స్క్రీన్ మనకి 3 రేస్ ఉంటాయండి, యూవీఏ, యూవీబీ, యూవీసీ. ఓకే. యూవీసీ అనేది కంప్లీట్గా ఫిల్టర్ అయిపోతుంది, మనకి రీచ్ కాదు. యూవీబీ 5% రీచ్ అవుతుంది. ఓకే. యూవీఏ 95% రీచ్ అవుతుంది. యూవీఏ అనేది మనము వచ్చే విండోస్ నుంచి, గ్లాసెస్ నుంచి కూడా వస్తుంది. సో దానికి సన్ స్క్రీన్ కంపల్సరీ యూస్ చేయాలి. ఎవ్రీ 3 hours యూ హ్యావ్ టు యూజ్ ఇట్. బట్ స్కిన్ టైప్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. స్కిన్ టైప్ బట్టి మనం చూస్ ఉండాలి. అది కాస్ట్లీనే ఉండాలని ఏమీ లేదు. అది నార్మల్ ప్రోడక్ట్ అయినా మనకి వర్క్ అవుతుందంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది మనకి ఇట్లా డైలీ రొటీన్లో ఉండాలి కాబట్టి దాన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో తీసుకోవాలి. హై ప్రైస్ అంటే అదేదో మంచిది అని కాదు, మీకేం సూట్ అవుతుందో అది తీసుకోవాలి. జనరల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే సజెస్ట్ చేస్తారో ఈ సన్ స్క్రీన్ బాగుంది లేకపోతే ఈ ప్రోడక్ట్ బాగుంది అని దానికి ఎక్కువ హైప్ అయిపోతూ ఉంటారు. సో అది ఇంకొకటి ఏంటి అంటే ఒక్కరికి యూజ్ చేసిన ప్రోడక్ట్ వాళ్ళకి పడుతుండొచ్చు, వాళ్ళ స్కిన్కి. అది ఇంకొకరికి పడాలని, వర్క్ అవ్వాలని అస్సలు లేదు. ఇట్ మైట్ గివ్ పిగ్మెంటేషన్ టు దెమ్, డ్రైనెస్ టు దెమ్, ర్యాషెస్ టు దెమ్, స్కిన్ బర్నింగ్ వచ్చేస్తుంది. సో అక్కడ మనము డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏం సూట్ అవుతుందో చెప్తారు. ఇప్పుడు బేసిక్ స్కిన్ కేర్లో స్కిన్ మినిమలిజం అని ఉంటుంది. సో క్లెన్జర్, హైడ్రేషన్, ప్రొటెక్షన్, ఇవి 3. దాని తర్వాత మీకు ఏమైనా కావాలంటే మీ కన్సర్న్స్ బట్టి, మీకు యాక్నే ఉందా, మీకు జస్ట్ బ్రైట్నింగ్ కావాలా, పిగ్మెంటేషన్ కావాలా, దాని తర్వాత రొటీన్. ఇది ఈ 3 మాత్రం కంపల్సరీ యువర్ స్కిన్ కేర్ రొటీన్ షుడ్ బి దేర్. ఓకే. యా. సో టీనేజర్స్ కూడా ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటించాలి. అసలు ఏ ఏజ్ నుంచి ఈ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలి? టీనేజర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ స్కిన్, దే హ్యావ్ బ్యూటిఫుల్ స్కిన్. వాళ్ళ ఆయిల్సే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి, హెల్తీగా ప్లంపీగా ఉంటుంది. బట్ నవ్ డేస్ టీనేజర్స్ వాట్ దే ఆర్ డూయింగ్, they get influenced by all these influencers. What not they're putting salicylic acid antaru, H antaru, BH antaru, retinols antaru, vitamin C antaru, niacinamide antaru, ivanni pettestunnaru. They don't need that. All they need is a moisturizer, sunscreen, manchi face wash, ante. They all need this. So ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఈ సన్ స్క్రీన్? టీనేజర్స్, కిడ్స్ కూడా సన్ స్క్రీన్ యూస్ చేయాలి. డ్యామేజ్, ఇప్పుడు సన్ స్క్రీన్ డ్యామేజ్ అనేది సన్ లైట్ చిన్నప్పటి నుంచి మనము ఫోకస్ అయ్యి ఆ సన్ లైట్ లో అప్పటి నుంచే ఈ మచ్చలు రావడం అనేది ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. మనకి సడన్ గా ఈ రోజు వెళ్ళాము అట్లా రాదు, అది వచ్చేది జస్ట్ టానింగ్. ఇప్పుడు మంగు మచ్చలు అంటారు, అవి ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పోజర్, చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవుతేనే అవి వస్తాయి. సో సడన్ గా వచ్చేవి కాదు, సడన్ గా వచ్చేవి కావు. అది ఓవర్ ద టైమ్ మీ మెలనిన్ బిల్డప్ అయ్యి అది డీప్ లేయర్స్ లో ఉండి సడన్ గా ఒకసారి పైకి వస్తుంది అంతే. సో మరి ఈ మంగు మచ్చలు ఇవి తగ్గాలి అని అంటే ఏం చేయొచ్చు? సన్ స్క్రీన్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్.
ఓకే. దాని తర్వాత స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి, లేజర్స్, పీల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ చేసుకున్నా కూడా సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. మీరు సన్ స్క్రీన్ స్కిప్ చేస్తే ఆ మంగు మచ్చలు మళ్ళీ బ్యాక్ వస్తాయి. సో సన్ స్క్రీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ట్రీట్ దట్. ట్రీట్మెంట్స్ ఉంటాయి కానీ మీరు సన్ స్క్రీన్ ని పెట్టుకోకుండా అది తగ్గిన తర్వాత మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. మళ్ళీ వచ్చింది అది. సో మంగు మచ్చలతో ఇదే ప్రాబ్లం. సన్ స్క్రీన్ సరిగ్గా యూజ్ చేయరు, మళ్ళీ సన్ స్క్రీన్ ఎంత యూజ్ చేయాలి అది మళ్ళీ రిపీటెడ్గా పెట్టరు, మళ్ళీ SPF 30 SPF 50 దీనిలోనే వెళ్తారు. ఇప్పుడు SPF 30 SPF 50 అనేది UVB రేస్ని బ్లాక్ చేస్తుంది. అది ఎంత వస్తుంది మనకి 95% ఫిల్టర్ అయిపోయి 5% ఉంటుంది. ఆ UV రేస్ అనేది UVA రేస్ అనేది మనకి ట్యానింగ్, ఏజింగ్ చేస్తుంది. UVB మోస్ట్లీ స్కిన్ క్యాన్సర్స్. అది మనము ఫారిన్ పేషెంట్స్లో అది. మన ఇండియన్ స్కిన్ వాళ్ళు సన్ స్క్రీన్ ఎందుకు పెట్టుకుంటారు? ట్యానింగ్ అవ్వద్దు అని పెట్టుకుంటారు. మరి అందరూ SPF 50 SPF 30 అసలు దానికి లింక్ అది UVB రేస్ని UVA రేస్ని ప్రొటెక్ట్ చేసేది PA++ ఫ్యాక్టర్. అది 3+ గుడ్, 4+ ఉంటే ఎక్సలెంట్ అనమాట. సో అది మర్చిపోయి SPF 30 50 SPF 30 50 దాని వెనకాల పడతారు. సో మనం పెట్టుకునేది ట్యానింగ్ కి. 30 మన ఇండియన్ స్కిన్ కి 30+ మోర్ దెన్ ఇనఫ్. యాక్చువల్లీ 15+ ఇనఫ్. మనకి స్కిన్కి పడే ఫుడ్ ఐటమ్స్ కానీ పడని ఫుడ్ ఐటమ్స్ కానీ ఇట్లా ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉంటుందా? స్కిన్కి పడని ఫుడ్ ఐటమ్స్ అంటే ఇదే సోరియాసిస్, కొంతమంది ఎగ్జిమా, ఇట్లా వీళ్ళల్లో ఉంటుంది. అందరికీ అట్లా ఏమి ఉండదు. కాకపోతే యాక్నే, యూ టేక్ యాక్నే, వాళ్ళకి ఆయిలీ ఫుడ్స్, డైరీ ప్రోడక్ట్స్ అట్లా తిన్నప్పుడు, వే ప్రోటీన్ ఇది తిన్నప్పుడు యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ అ డర్మటాలజిస్ట్ మీ దగ్గరికి ఇప్పటికి 10 years+ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. మీ దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ అంటే చాలా సివియర్ కండిషన్ ఉంది, అలాంటిది ఏమన్నా ఒక ప్రాబ్లం ఉండిందా మీ లైఫ్లో, మీ కెరియర్లో? అంటే మా దగ్గర పీడియాట్రిక్ పేషెంట్ వచ్చినారు, ఎరిథ్రోడర్మా అని ఉంటుంది, ఫుల్ బాడీ స్కేలింగ్ ఉంటుంది. సో అది మేము ట్రీట్ చేసాము కొంచెం సొల్యూషన్స్తోనే ట్రీట్ చేసాము. సో జనరల్లీ మీ దగ్గరకి పేషెంట్స్ ఏ ప్రాబ్లంతో ఎక్కువ వస్తారు? ఎక్కువ వచ్చేది పిగ్మెంటేషన్తోనండి. పిగ్మెంటేషన్, యాక్నే, స్కార్స్, హెయిర్ ఫాల్, అలపిషియా, ఆండ్రోజెనిటిక్ అలపిషియా ఇవి ఎక్కువ వస్తుంటారు పేషెంట్స్. ఓకే. సో మరి హెయిర్ ఫాల్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్, అండ్ ముఖ్యంగా తల్లో పేలు చెప్పాలి అని అంటే చిన్నప్పుడు అంటే మన ఇంట్లో అమ్మమ్మలు ఉంటారు కాబట్టి, బట్ పెద్దయ్యాక ఇప్పుడు అది లేదు. సో అలాంటి తగ్గాలి అంటే ఏం చేయొచ్చు? రెమెడీ ఏమైనా చెప్తారా? తల్లో పేలు తగ్గడానికి యూ హ్యావ్ టు యూస్ టాపికల్ సొల్యూషన్స్. పర్మిథ్రిన్ అని ఉంటుంది, అది యూజ్ చేస్తేనే వెళ్తుంది. మళ్ళీ ట్వైస్ యూజ్ చేయాలి. అది వీక్లీ ఒక్కసారి వన్స్ యూజ్ చేసి మళ్ళీ రిపీటెడ్ చేయాలి. అది నిట్స్ వస్తున్న కొద్దీ ఆ ఎగ్స్ తీపిచ్చేసుకోవాలి, లేదంటే మళ్ళీ సైకిల్ వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది. డాండ్రఫ్. సో డాండ్రఫ్ వచ్చేసి మనకి ఎందుకు వస్తుందంటే ఒక ఈస్ట్ ఉంటుంది, ఆ ఈస్ట్ ఎక్కువ అయినప్పుడు మనకి డాండ్రఫ్ గా మారుతుంది. మన ఆయిలీ గ్లాండ్స్ ఉంటాయి కదా, దాంట్లో స్టెరిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది, దాని మీద ఫీడ్ అవుతుంది. అందుకే మనము డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టుకోవద్దు. ఆయిల్ పెట్టుకున్నాం అనుకో ఇంకెక్కువ అయిపోతుంది, అది మల్టిప్లై అయిపోతుంది. ఇట్స్ లైక్ బ్రెడ్ అండ్ బటర్ టు ఇట్. సో అది ఎంజాయ్ చేసుకుంటే మన తలలోనే ఉంటుంది. ఓకే. సో జనరల్లీ డాండ్రఫ్ ఉంది అంటే నిమ్మకాయ పెడతారు చాలా మంది, అది వర్క్ అవుతుందా? నిజంగానే వర్క్ కాదు, అది ఇంకా ఇరిటేట్ చేస్తుంది, స్కాల్ప్ ని డ్రై చేస్తుంది. సో డాండ్రఫ్ని డాండ్రఫ్ లాగే ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాల్ప్ క్లీన్గా ఉంచుకోవాలి, డాండ్రఫ్ రావద్దు అంటే. ఇంత పొల్యూషన్ దాంట్లో అట్లీస్ట్ thrice a week you have to clean your scalp. ఓకే. సో thrice a week మీరు హెడ్ బాత్ చేసినా మీకు డాండ్రఫ్ ఉందంటే యాంటీ ఫంగల్ షాంపూస్ లైక్ కీటకోనోజోల్ అవి వాడవచ్చు. అవి జస్ట్ 3 minutes మనం స్కాల్ప్ మీద పెట్టి అది వర్క్ చేయడానికి టైం ఇచ్చి వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మీది పోవట్లేదంటే 1 month ఇది ట్రై చేసి పోవట్లేదంటే అప్పుడు మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అప్పుడు ఓవర్ నైట్ సొల్యూషన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. కానీ డాండ్రఫ్ అనేది ట్రీట్ చేసుకోవాలి. డాండ్రఫ్ వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్. ఓకే. సో అది కంపల్సరీ ట్రీట్ చేసుకోవాలి. మీరు ఒకసారి కొంచెం తగ్గిందని మళ్ళీ ట్రీట్ చేసుకోకుండా వెళ్తే అది ప్రొలాంగ్డ్గా వస్తూనే ఉంటుంది. సో స్కిన్కి ఎట్లా అయితే కేర్ తీసుకుంటామో హెయిర్ కూడా అట్లా సేవ్. సో మీ డాండ్రఫ్ ఉందంటే ఏమవుతుంది, ఇక్కడంతా మీకు పింపుల్స్ వస్తాయి, అవన్నీ వస్తాయి. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే యువర్ స్కాల్ప్ షుడ్ బి క్లీన్ కంపల్సరీగా. ఓకే. సో జనరల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి
సో ప్రెగ్నెన్సీ అయిపోయాక వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ పడుతూ ఉంటాయి, ఎవరైనా లావుగా అయ్యి మళ్ళీ సన్నబడినా కూడా స్ట్రెచ్ మార్క్స్ పడుతూ ఉంటాయి. ఇంకా అది స్కిన్ మీద ఇంకా అది పర్మనెంటా, తగ్గే ఛాన్సెస్ ఏమి ఉండదా? స్ట్రెచ్ మార్క్స్ అనేది మనము స్ట్రెచ్ మార్క్స్కి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. లేజర్స్ ద్వారా మైక్రోనీలింగ్ RF అని ఉంటుంది, దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే స్ట్రెచ్ మార్క్స్లో వచ్చినప్పుడు ఫైబర్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకెళ్ళలేము. సో వచ్చే ముందే మనము మాయిశ్చరైజర్స్ కానీ రిపీటెడ్ మాయిశ్చరైజింగ్ అట్లా పెట్టుకోవాలి. ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి. వెయిట్ లిఫ్ట్స్ కూడా మెల్లిమెల్లిగా లిఫ్ట్ చేయాలి, సడన్గా లిఫ్ట్ చేయకూడదు. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇట్ విల్ ఇంప్రూవ్, కానీ మొత్తం పోదు, ఎందుకంటే ఫైబర్స్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిపోయినాయి. వీ కాంట్ రివర్స్ దట్. బట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద అపియరెన్స్, అది కూడా ఒక స్కార్ లాగానే స్ట్రెచ్ మార్క్ అంటే. అపియరెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఫ్రాక్షనల్ CO2 లేజర్ ఉంటుంది, మైక్రోనీలింగ్ RF, వీటితో మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో పిల్లలకి కుంకుమ పువ్వు పెడితే పిల్లలు మంచిగా తెల్లగా పుడతారు అని ఒకటి అంటారు, అది నిజమేనా? అది కుంకుమ పువ్వు అనేది యాక్చువల్లీ కాశ్మీర్లో చేస్తారు. అది వాళ్ళ కలర్ క్విజీన్స్లో యూజ్ చేస్తారు, వాళ్ళ కల్చరల్ హెరిటేజ్ అది. సో వాళ్ళు మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు జెనెటిక్గానే వాళ్ళ స్కిన్ ఇస్ లైక్ దాట్. సో వాళ్ళకి కంపేర్ చేసుకొని మనం అది తీసుకోవద్దు. మనం దాన్ని మన కలర్ టోన్ అనేది జెనెటిక్స్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరికైనా చెప్పినా దే షుడ్ బీ ఎ డెఫ్ ఇయర్ టు దాట్. అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, బేబీ న్యూట్రిషనల్ ఫుడ్ మీద, మెంటల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బేబీ ఇట్స్ హెల్తీ బేబీగా పుడుతుంది. అండ్ వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్ వదిలేసి సెకండ్ ట్రైమిస్టర్లో కొంచెం పాలల్లో వేసుకుంటే అది దేనికి హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్కి, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, మూడ్ స్వింగ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అట్లా హెల్ప్ అవుతుందని మనం యూస్ చేస్తాం, అంతేగాని తెల్లగా పుట్టడానికి కాదు. కాన్సెప్ట్ ఇది, తెల్లగా పుట్టడానికి కాదు. అండ్ ఎందుకు తెల్లగా, ఇండియన్ స్కిన్ టోన్స్ ఆర్ ద బెస్ట్ స్కిన్ టోన్స్ అండి గ్లోబలీ. సో వీ హ్యావ్ దట్. ఇప్పుడు వేరే కంట్రీస్ చూస్తే వాళ్ళకి ఎన్ని ఫ్రెకిల్స్ అవన్నీ ఉంటాయి, మన ఇండియన్స్కి అట్లా మీరు దగ్గరికి వెళ్ళి చూడాలి వాళ్ళని. యాంటీ రింకిల్స్, ఫైన్ లైన్స్ తొందరగా వస్తాయి వాళ్ళకి. మన ఇండియన్ స్కిన్ టోన్కి ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్. మనం కేర్ తీసుకోం కాబట్టి, ఆ కేర్ తీసుకుంటే అది కూడా రాదు. ఇండియన్ స్కిన్ టోన్స్ ఆర్ బెస్ట్ స్కిన్ టోన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు కొత్తగా బియర్డ్ ఆయిల్స్ అని చెప్పి వాడుతున్నారు, బియర్డ్ మంచిగా పెరగడానికి, అది నిజంగా వర్క్ అవుతుందా? సో బియర్డ్ ఎలా అంటే, మనం టీనేజర్స్లో ఉన్నప్పుడు అప్పుడు మీ టెస్టోస్టెరాన్ ఆ హార్మోన్ అని ఒకటి ఉంటుంది, అది హెయిర్ గ్రోత్కి. సో జెనెటిక్గా మనకి ఎన్ని హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో అక్కడ దాని మీద రిసెప్టర్స్ మీద ఆ టెస్టోస్టెరాన్ పనిచేస్తుంది. అప్పుడు అంతవరకే హెయిర్ వస్తుంది, నీకు ఎన్ని హెయిర్ ఫాలికల్స్ ఉన్నాయో అంతవరకే. ఇప్పుడు హెయిర్ ఫాలికల్సే లేకపోతే నువ్వు ఆ బియర్డ్ ఆయిల్ పెట్టినా ఏం పెట్టినా అక్కడ బియర్డ్ రాదు. ఒకవేళ మీకు ఉంది, మీ ఫాదర్కి ఉంది, మీకు లేదు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయి, ఆ టెస్టోస్టెరాన్ సరిగ్గా ఉందా, నార్మల్గా ఉందా లేదా చూసుకోవాలి. మరి అయినా పెరగట్లేదా అంటే మీకు బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అట్లాంటివి ఉంటాయి. అంతేగాని హెయిర్ ఫాలికలే లేనప్పుడు, రిసెప్టరే లేనప్పుడు నువ్వు హెయిర్ ఆయిల్ పెట్టినా అది పెరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ హెయిర్ ఆయిల్ పెట్టినా, ఏ హెయిర్ షాంపూ పెట్టినా హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. దట్ ఈస్ అ మిత్. అవునా? ఆయిల్స్ వల్ల, షాంపూస్ వల్ల గ్రోత్ ఒక 1 hour ఇప్పుడు హెయిర్ ఆయిల్ వల్ల బియర్డ్ గ్రో అయిందంటే కొంచెం ఆల్రెడీ బాగా జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెం ఇట్లా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఏదో బేబీ హెయిర్ రావచ్చు, అంతేగాని హెయిర్ గ్రోత్ కాదు. అంతే. ఆయిల్ మనం పెట్టేది ఇంప్రూవ్ ద బ్లడ్ సర్క్యులేషన్, అది కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి, అంతేగాని హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూస్ దే నెవర్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ గ్రోయింగ్ హెయిర్. మరి హెయిర్ ఆయిల్స్ యూజ్ చేయలేదు అని అంటే హెయిర్ ఎర్రగా అయిపోతుంది, అది నరిష్మెంట్. దట్ ఈస్ యువర్ హెయిర్ నరిష్మెంట్. స్కిన్ కి మాయిశ్చర్ ఎట్లనో హెయిర్ కి మరి నరిష్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు స్కిన్ కి మాయిశ్చర్ పట్టిపోతే డ్రై అయిపోతుంది, డ్రై నుంచి పిగ్మెంటేషన్ అవుతుంది, మరి హెయిర్ కలర్ కూడా మారుతుంది కదా. ఓకే, అంతేగాని అసలు ఆయిల్ రాసుకోకపోవడం వల్ల ఇదంతా కాదు, కరెక్ట్గా చేయకపోవడం వల్ల. ఓకే. అండ్ ఇంకొకటి, వైన్ తాగితే తెల్లగా వస్తారు అని చెప్పి, రెడ్ బుల్ తాగితే తెల్లగా వస్తారు, ఇట్లా ఉన్నాయి జనరల్. సో వైన్లో ఏంటి అంటే పాలీఫినాల్స్ అండ్ రెస్వెట్రాల్ అని ఉంటుంది. ఇవి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గిస్తుంది. సో దానివల్ల అలా చెప్పుకుంటారు. అట్లా నీకు రోజు వైన్ తాగితే
లివర్ సిరోసిస్ వస్తుంది, ఓకే ఫ్యాటీ లివర్ సిరోసిస్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే ఆ వైన్ బదులు 1 కప్ ఆఫ్ గ్రేప్స్ నుంచే కదా వైన్. అవును. సో ఉన్న గ్రేప్స్ని వదిలేసి ఎండబెట్టి చేసిన అది అవసరం లేదు, వైన్ అవసరం లేదు. ఓకే, సో అది కూడా ఒక మిత్ అనొచ్చు. దట్ ఈస్ ఆల్సో మిత్. ఓకే, సో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న గ్లాస్ స్కిన్. సో కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి మాకు అని బాగా ట్రెండ్ అవుతుంది, దానికోసం ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది వాళ్ళ కొరియన్స్కి జెనెటిక్గా వచ్చింది. మనం ఎన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నా అది మనకి రాదు. ఎన్ని లేయర్స్ 10 లేయర్స్ ఆఫ్ క్రీమ్స్ రాసినా మనకి అది రాదు. మీరు ఆ 10 లేయర్స్ ఆఫ్ క్రీమ్స్ రాస్తే స్కిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, పోర్స్ కంజెస్ట్ అయిపోయి అది ఎట్లా వర్క్ చేయాలో తెలియక ఇంకా సెన్సిటివ్ అవుతుంది. వాళ్ళ స్కిన్నే అంత, వాళ్ళ ఎథనిక్గా వాళ్ళకి స్కిన్ ఉంది, అలాగే ఉంటుంది. మనకి అది రాదు, మీరు ఏం చేసినా రాదు. వాళ్ళ స్ట్రక్చర్ ఆఫ్ బోన్ వేరు, వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ వేరు. సో ఇప్పుడు లైట్ పడినప్పుడు వాళ్ళ బోన్ స్ట్రక్చర్ వేరున్నప్పుడు ఆ ఫ్రేమింగ్ వల్ల వాళ్ళకి గ్లో వస్తుంది. అది కొరియన్ గ్లాస్ స్కిన్. అంతేగాని నిజంగా ఏం ఉండదు అది. ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు ఏదో పూసుకొని లైటింగ్ పెట్టుకొని ఫాల్స్ ఇది చేస్తుంటారు. అట్లా కొరియన్ గ్లాస్ స్కిన్ మనకి కింద మీద తపస్సు చేసినా రాదు. అది. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అసలు ఓవర్ హైప్డ్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఓవర్ హైప్డ్ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? స్నేల్ మ్యూసిన్ అని ఒకటి ఉంది. అంటే ఏం చేస్తారు అందులో? స్నేల్ నుంచి ఆ మ్యూసిన్లో అందులో హైలోరినిక్ యాసిడ్ ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏంటంటే హైలోరినిక్ యాసిడ్, విటమిన్ సి, రెటినాల్, ఇవన్నీ బాగా సర్చ్డ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇంటర్నెట్. స్నేల్ మ్యూసిన్లో కూడా హైలోరినిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఒక కొరియన్ ఇది. సో మొన్న నా దగ్గర ఒక పేషెంట్స్ వచ్చారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళు చెప్తున్నారు ఇంకా నియాసినమైడ్ ఒకటి, మా హోల్ కాలేజ్ స్నేల్ మ్యూసిన్ యూస్ చేస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇట్స్ అ గర్ల్స్ కాలేజ్. సో అంత దే డోంట్ నో ఇట్స్ యూస్. దానివల్ల ఏమీ ఉండదు. కొంతమందికి ఇరిటేషన్ రావచ్చు. హైలోరినిక్ యాసిడ్ ఇట్స్ అల్టిమేట్లీ ఇట్స్ అన్ యాసిడ్. ఇప్పుడు హైలోరినిక్ యాసిడ్ ఏంటంటే మన వాటర్ని అబ్జార్బ్ చేసి మాయిశ్చర్ని లాక్ ఇన్ చేస్తుంది. ఇప్పుడు డ్రై స్కిన్ మీద మీకు వాటర్ కొంచెం వాటర్ ఉంటుంది, హైలోరినిక్ యాసిడ్ పెట్టేసరికి ఆ ఉన్న వాటర్ దాన్ని అబ్జార్బ్ చేసి మన స్కిన్ని డ్రై ఇంకా సెన్సిటివ్ చేస్తే పిగ్మెంటేషన్ వస్తుంది. సో అందరికీ కాదు అది, అది చాలా హైప్డ్ ప్రోడక్ట్. ఓకే. ఇంకొకటి విటమిన్ సి అంటారు. అది కూడా అందరికి కాదు, డ్రై స్కిన్ వాళ్ళకి అస్సలే పనిచేయదు. ఇప్పుడు స్కిన్ కొంచెం రెడ్, చాప్డ్, సెన్సిటివ్ ఉందనుకో, వాళ్ళు పెట్టారనుకో ఇంకా బర్నింగ్ అవుతుంది, ఇంకా పిగ్మెంటేషన్ వస్తుంది. ఓకే. రెటినాల్స్ కూడా, రెటినాల్స్ యాంటీ ఏజింగ్ ప్రివెంట్ చేస్తాయి. అవును, కొంతమందికి ప్రివెంట్ చేస్తాయి, కానీ ఎవరికి పడుతుందో చూడాలి. ఇప్పుడు థిన్ స్కిన్ ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు అనుకో, వాళ్ళకి ఇంకా థిన్నింగ్ అయిపోతుంది. మరి మన థిక్నెస్ ఏంటి అది చూసి పెట్టుకోవాలి. కొంతమంది పడదు, అట్లాంటి వాళ్ళు పెప్టైడ్స్ అని ఉంటాయి, అవి యూజ్ చేయవచ్చు. సో అదొకటి. నియాసినమైడ్, ఈ నియాసినమైడ్ కూడా వాళ్ళ హోల్ కాలేజ్ ఈజ్ యూజింగ్ నియాసినమైడ్. ఆ గర్ల్స్ కాలేజ్లో నియాసినమైడ్ అనేది ఈ విటమిన్ సికి దీనికి దానికి ఒక అడిషనల్గా హెల్ప్ చేస్తుంది. ఇట్స్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనమాట. దానంతలో దాని అది ఏం చేయలేదు. సింగిల్గా ఏజెంట్ యూజ్ చేస్తే ఇట్ కెనాట్ హెల్ప్ అవర్ స్కిన్. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్, ఇట్ డజంట్ హార్మ్, ఇట్ డజంట్ బెనిఫిట్. సో దీస్ ఆర్ ఆల్ హైప్డ్ ప్రోడక్ట్స్. జస్ట్ యూజ్ చేసాము అన్న ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. ఇదంతా ఇంటర్నెట్లో చూసి అందరూ కొనేసుకుంటున్నారు. ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ అని ఇవన్నీ కూడా ఇవన్నీ యూజ్ చేస్తారు స్కిన్ని. ఇప్పుడు ఓవర్ ఎక్స్ఫోలియేషన్ అనే కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది. ఎక్స్ఫోలియేషన్ ఎవరు చేసుకోవాలంటే ఒక 25 years తర్వాత. అప్పుడు ఏమవుతుంది, 25 years వరకు మన ఓన్ స్కిన్ టైంకి ఎక్స్ఫోలియేట్ అయిపోతుంది. 1 month ప్రాసెస్లో ఆ డెడ్ స్కిన్ లేయర్ అంతా వెళ్ళిపోతుంది. ఒక 25 years తర్వాత అది డిలే అవుతూ ఉంటుంది, ఆ ఏజింగ్ది డిలే అవుతూ, ఎక్స్ఫోలియేషన్ డిలే అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఒక డాక్టర్ హెల్ప్ అవసరం ఉంటుంది ఎక్స్ఫోలియేషన్కి. ఎందుకంటే ఆ డెడ్ స్కిన్ అంతా రావాలి. ఆ డెడ్ స్కిన్లో మెలనిన్ కూడా అక్యుములేట్ అయి ఉంటుంది. అది అవ్వలేదు అనుకో, మీరు ఏ క్రీమ్స్ పెట్టినా అది లోపల పెనట్రేట్ అవ్వదు. సో అది, కానీ దాన్ని ఓవర్గా ఎక్స్ఫోలియేట్ చేయొద్దు. ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ తీసేసుకొని పెట్టేసుకొని బర్నింగ్ చేసుకొని మొత్తం పిగ్మెంటేషన్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యూ షుడ్ నో. అంత సాలిసిలిక్ యాసిడ్ అంటారు, ఇప్పుడు అందరూ, నేను చదువుకున్నప్పుడు కూడా నాకు ఇవన్నీ తెలియదు, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ అనేది. సో ఇప్పుడు అందరు పిల్లలకి, టీనేజర్స్కి ఇప్పుడు
మా కజిన్ వాళ్ళ డాటరే ఉంది, ఆల్రెడీ షీఈస్ యూజింగ్ సాలిసిలిక్ యాసిడ్ అన్ని. ఈ ఏజ్కి అసలు అవన్నీ వాడని కూడా వాడద్దు, ఇట్ విల్ ట్రామటైజ్ యువర్ స్కిన్. సో డాక్టర్ ఇది తీసుకొని ఏది సూట్ అవుతుందో అది చూసి వాడు. మళ్ళీ ఇవన్నీ వాడి యూఆర్ అబ్యూజింగ్ యువర్ స్కిన్, మళ్ళీ యూ డోంట్ వాంట్ యూజ్ ద సన్ స్క్రీన్ అంటే అది కాదు. ఇప్పుడు మన మమ్మీ మన గ్రాండ్ మదర్స్ వాళ్ళందరూ సన్ స్క్రీన్ వాడలేదు, కానీ వాళ్ళు బిహెచ్ఎస్ కూడా వాడలేదు. వాళ్ళేమి లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకోలేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళ గ్రోత్ ఉండదు. ఇప్పుడు మన మదర్స్కి వెళ్ళి చూస్తే దే డోంట్ హ్యావ్ ఎనీ హెయిర్. అవును, that is absolutely true, right? That is all because of your food, environmental change, అదంతా చేంజెస్ వల్ల వస్తుంది. సో సన్ స్క్రీన్ కంపల్సరీ ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు పెట్టుకోలేదు, ఇప్పుడు నేను పెట్టుకోను అంటే కుదరదు. ఆ పొల్యూషన్ వేరు, ఓజోన్ లేయర్ వేరు, అన్ని వేరు. మళ్ళీ మీరు పైన మళ్ళీ యాక్టివ్స్ అన్ని పెడుతున్నారు. ఇవి పెట్టిన అప్పుడు వాళ్ళంటే ఏదో బనానానో కర్డో మలయో ఇట్లాంటివి పెట్టుకునేటోళ్ళు, దాంతో పెద్ద హామ్ ఏం కాదు, మా అంటే చిన్న పింపుల్ వచ్చేదేమో. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని బిహెచ్ఎస్ అన్ని పెట్టుకుంటారు, మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకోరు. సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇట్లాంటివి చేసినప్పుడు. ఏది ట్రెండ్ అయితే అది వాడేస్తాం, మొత్తం అది మనకి యూజ్ అవుతుందా లేదా, ఏ స్కిన్ టైప్ ఏమీ లేదు. అన్ని ఎంత పర్సెంటేజ్ వాళ్ళు యూజ్ చేసేస్తున్నారు, స్కిన్ అబ్యూజ్ చేస్తున్నారు. ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ అని ప్రమోట్ చేశారంటే ఇంకా అయిపోయింది. ఇంకా అందుకే అంటే టీనేజర్స్ ఇంత కన్ఫ్యూజన్ లో వచ్చే ముందే దే హ్యావ్ టు గెట్ అ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్. ఇవన్నీ యూజ్ చేసే ముందే వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీ తీసుకురావాలి. దట్ ఈస్ మై అడ్వైస్. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ స్కిన్ లైక్ ఎనీథింగ్, సీయింగ్ దిస్ ఇన్స్టా అండ్ ఆల్. అవును, ఇంత మంచి స్కిన్ ని దే ఆర్ స్పాయిలింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నౌ. యా, చిన్నపిల్లలు కూడా, ఈవెన్ నా కజిన్స్ ఉన్నారు, చూసావా నేను స్కిన్ కేర్ తీసుకున్నాను, నువ్వేం చేసుకో, అంత ఏజ్ నుంచి అవసరం లేదు అనేది నా ఒపీనియన్. దట్స్ వాట్ ఇన్స్టా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దే డోంట్ నీడ్, వాళ్ళ మాయిశ్చర్ ఆయిల్ గ్లాన్స్ దే ఆర్ వెరీ నైస్, ఆ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. ఇవన్నీ పైకి వెళ్ళి పెట్టి దే ఆర్ అబ్యూజింగ్ ఇట్. యా, సో జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అంటున్నారు ఇది పెట్టుకున్నాం ఇది అవుతుంది అని, వాళ్ళ లైటింగ్ అదంతా వాళ్ళ లైటింగ్ కెమెరా ఫోటోగ్రఫీ దాన్ని బట్టి కూడా ఉంటుంది. అవును, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లాలెస్ స్కిన్. ఎవ్రీబడి హ్యాస్ అ ఫ్లా ఇన్ దిస్ స్కిన్. ఫ్లాలెస్ స్కిన్ ఇస్ అ మిత్. యా, వాళ్ళు వితౌట్ మేకప్ మీరు ఇంట్లో వెళ్ళి చూడాలి. దట్ ఈస్ వాట్ ఇస్. వాళ్ళు ఫోటో షూట్ చేసుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎంతమంది వర్క్ చేస్తారు వాళ్ళ గురించి. సో ఇదంతా అబ్యూజ్ అనమాట, స్కిన్ అబ్యూజ్ ఇవన్నీ చూసి. సో ఇప్పుడు మనకి ఇంట్లో చూసుకుంటే న్యాచురల్ రెమెడీస్ ఏమన్నా చెప్తారా? అంటే మన స్కిన్ హెల్దీ స్కిన్ కోసం ఒక న్యాచురల్ రెమెడీ. హెల్దీ స్కిన్ విల్ కమ్ ఫర్ యువర్ స్కిన్ కేర్ రొటీన్ ఓన్లీ, మాయిశ్చరైజర్ అవన్నీ. కాకపోతే మీరు ఒక ఆయిల్ పొద్దున్న లేవంగానే ఒక ఆయిల్ పెట్టుకోవచ్చు ఏదైనా ఫేస్ కి కొంతసేపు. దట్ విల్ గివ్ నరిష్. కోకోనట్ ఆయిల్ అట్లా పెట్టుకోవచ్చు, దట్ విల్ గివ్ యూ నరిష్మెంట్. ఈవినింగ్ ఒక మాస్క్ లాంటిది వేసుకో, హల్దీయో మలయో చందన్, దీస్ ఆర్ ఆల్ యూ కెన్ డూ. ఏజ్ ఓల్డ్ రిచువల్స్ అవి ఫాలో అవ్వచ్చు, బట్ సీ టు దట్ దే ఆర్ క్లీన్ అండ్ ఫ్రెష్లీ మేడ్. అది దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లాంటిది లేనప్పుడు ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే కొంతమంది అవధి పడక మళ్ళీ ర్యాష్ రావడం అట్లా ఉంటుంది. సో హెయిర్కి యూ కెన్ గివ్ అ నైస్ ఫ్లాక్సీడ్ జెల్, అది పెట్టుకోవచ్చు, షైన్ వస్తుంది. మేథీ సీడ్స్ సోక్ చేసి పెట్టుకోవచ్చు, మేథీ అండ్ హైబిస్కస్ లీవ్స్ కలిపి పెట్టుకోవచ్చు. దిస్ డోంట్ డూ ఎనీ హార్మ్, దే విల్ గివ్ అ నైస్ షైన్ టు యువర్ స్కిన్. బట్ దాని వల్ల హెల్తీ స్కిన్ అనేది రాదు. దిస్ ఆర్ ఆల్ జస్ట్ నరిష్మెంట్ కోసం, దిస్ ఆర్ టెంపరరీ అనమాట. మీ స్కిన్ కేర్ రొటీన్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఏ స్కిన్కి ఏ మాయిశ్చరైజర్ అవన్నీ చూసుకొని ఫాలో అవ్వాలి. అది మళ్ళీ ఆయిలీ స్కిన్కి మాయిశ్చరైజరే వద్దంటారు, అట్లా ఉండదు. అప్పుడు మళ్ళీ స్కిన్ అనుకుంటుంది నా స్కిన్లో ఆయిల్ లేదు, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఇంకా ఎక్కువ ఆయిల్ అవుతుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, బట్ బేస్డ్ ఆన్ స్కిన్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి బాగా పెరిగిపోయింది. నిజంగా లేజర్ ట్రీట్మెంట్ స్కిన్కి అంత హెల్ప్ చేస్తుందా? అఫ్ కోర్స్ అండి, లేజర్ ట్రీట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. మనకి డిఫరెంట్ కన్సర్న్స్కి లేజర్స్ ఉంటాయి. ఒకటి ఓన్లీ పిగ్మెంటేషన్కే ఉంటుంది, అది పిగ్మెంటేషన్నే టార్గెట్ చేస్తుంది. ఒకటి ఓన్లీ హెయిర్ రిమూవల్కే ఉంటుంది. ఒకటి యాంటీ ఏజింగ్, మీకు కొలాజన్ బూస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటి యాక్నే స్కార్స్కి, అట్లా డిఫరెంట్ ఉంటాయి. ఇంకొకటి లేజర్ టోనింగ్ క్యూ స్విచ్డ్ అని ఉంటుంది. మా దగ్గర ఏమో అడ్వాన్స్డ్ పీకో లేజర్ అని ఉంది. అందులో ఏంటి అంటే మనకి ట్యానింగ్ ఉన్నా అది మెలనిన్ ప్రొడక్షన్ ఇది చేసి ట్యానింగ్ ని రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. ఇంకా టాటూ రిమూవల్, వన్ మెషిన్ విల్ డూ మెనీ థింగ్స్. ఫైన్ లైన్స్ ఉన్నా, టాటూ రిమూవల్ ఉన్నా, చిన్న స్కార్స్ ఉన్నా, ఓపెన్ పోర్స్ ఉన్నా, అట్లా. సో ఇట్ విల్ బ్రైటన్ యువర్ స్కిన్ రెజ్యునేషన్కి మంత్లీ వన్స్ అట్లా చేసుకోవచ్చు మనం. ఇట్ ఇస్ సేఫ్ అనమాట. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్
పీపుల్ కెన్ డూ దట్ పీకో లేజర్ అని. ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే సో స్కిన్ కి ఎలాంటి హామ్ ఎలాంటి హామ్, వాట్ మాక్సిమం ఇట్ విల్ డూ ఇస్ ఇంక్రీజ్ మీ న్యాచురల్ కొల్లాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి లేజర్ హెల్ప్ చేస్తుంది అంతే. దిస్ ఇస్ ఆల్ న్యాచురల్ ప్రాసెస్ ఓన్లీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ అనేది అదొక మిత్. ఇప్పుడు అలోవెరా ఉంది, దాంట్లో ఎంతో 3500 వెరైటీస్ ఉంటాయి. మనకి వాళ్ళు తెచ్చి ఏమి ఇస్తున్నారో తెలియదు. అండ్ అలోవెరా అనేది అది ఎంతవరకు ఆ బాటిల్లో వచ్చేవరకు యాక్టివ్ ఉంది, దాని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా వాళ్ళు తెలియదు. కొంతమంది ర్యాషెస్ వస్తాయి, అట్లా ఉంటాయి. సో మనం అవన్నీ ట్రై చేసినప్పుడు లేజర్స్ ఆర్ సేఫ్, అబ్సల్యూట్లీ సేఫ్. మీ కొలాజన్ ని ప్రొడ్యూస్ చేయడానికి మీకు న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది అంతే అది. సో లేజర్స్ వల్ల ఇది అవుతుంది, సెన్సిటివ్ అవుతుంది, అది అవుతుంది. ఇట్ ఈస్ అ న్యూట్రల్ థింగ్. లేజర్స్ ఏమీ హార్మ్ చేయవు అవి. టాటూస్ నిజంగా అంటే టాటూస్ వల్ల మనకి స్కిన్ ర్యాషెస్ కానీ లేకపోతే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏం రావా? ఇప్పుడు బాగా వేయించుకున్నారు కదా టాటూస్. కొంతమందికి అంటే వాళ్ళు చేసే మెషిన్స్ దాని వల్ల వస్తుండొచ్చు, కానీ టాటూస్ వల్ల ఏం రాదు, ఏం హార్మ్ ఏం రాదు. ఓకే, కరెక్ట్ ప్లేస్లో చేయించుకోవాలంతే. ఓకే సో బ్లడ్లో కూడా ఏం చేంజ్ ఉండదు. అదే శానిటైజ్డ్ ఉండాలి, అవన్నీ ఇంపార్టెంట్. యా ఓకే. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీ టైంలో జనరల్లీ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కదా, అసలు అట్లా ఎందుకు వస్తుంది అండ్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? సో ప్రెగ్నెన్సీలో మన హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది, అది ఎక్కువ అయిపోతుంది. సో జనరలీనే ప్రెగ్నెన్సీలో స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది, ఆ జనరల్ ఇచ్చింగ్ ఒకటి ఉంటుంది. అండ్ స్ట్రెచ్చింగ్ అయ్యేసరికి అక్కడ కూడా మనకి ఇచ్చింగ్ వస్తుంది. వాటికి మనము కామింగ్ బాత్స్, మాయిశ్చరైజర్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్కసారి మన లివర్ ఫంక్షన్ టెస్ట్ అబ్నార్మల్ ఉంటుంది, లివర్ డ్యామేజ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అది కంపల్సరీ. అది ఇచ్చింగ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ మదర్ అండ్ బేబీ. సో అది ఒక టెస్ట్ చేసుకొని మన దానికి బట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకటి. ప్రివెన్షన్ అనేది ఏముండదు, యాంటీహిస్టమిన్స్ ట్రీట్మెంట్ చేసుకోవడమే. సో కామింగ్ బాత్స్, సూతింగ్ అట్లా ఉండాలంతే. సాఫ్ట్ క్లాత్స్ అట్లా వేసుకోవాలి. అండ్ ఇంకొకటి టవల్స్, ఫేస్కి బాడీకి సపరేట్ టవల్స్ యూజ్ చేయాలా లేకపోతే బాడీ మొత్తానికి ఒక్క టవల్ యూజ్ చేసినా సరిపోతుందా? 2 సెపరేట్ టవల్స్ యూజ్ చేయాలండి ఫేస్కి బాడీకి. ఎందుకంటే మన టవల్స్లో ఉండే బ్యాక్టీరియా ఇక్కడంతా బాడీ రబ్ చేసి మనం అదే తీసుకొని రబ్ చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా అక్యూములేట్ అవుతుంది. సో దానివల్ల మళ్ళీ పింపుల్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ టవల్ అయితే ఎవ్రీ డే యూ షుడ్ చేంజ్. ఓకే. ఇప్పుడు ఆ టవల్ డాంప్ ఉండి మళ్ళీ దాన్ని యూస్ చేయదు, వెట్ ఆ టవల్ని యూస్ చేయదు, అందులో మళ్ళీ బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అదొక ప్రికాషన్ తీసుకోవాలి. ఫేస్ టవల్ కొంచెం సాఫ్ట్ ఉండాలి, ఇట్ షుడెంట్ బి హార్ష్. అండ్ రబ్ చేయొద్దు ఎప్పుడైనా. మనం స్క్రబ్ రబ్ దిస్ ఇస్ నో ఫర్ స్కిన్ కేర్ రొటీన్. దాంతో పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి హెయిర్ మీద జనరల్లీ మనం తలస్నానం చేసేటప్పుడు ఓన్లీ లైక్ లూక్ వామ్ వాటర్తో కానీ లేకపోతే చన్నీళ్ళతో కానీ పోసుకోమని చెప్తారు. బట్ ఏది బెటర్? లూక్ వార్మ్ వాటర్ బెటర్. మరీ కోల్డ్ ఉండదు ఏదైనా, స్కిన్కైనా హెయిర్కైనా మరీ హాట్ ఉండదు, మరీ కోల్డ్ ఉండదు. మరీ హాట్ ఉంటే ఇట్ విల్ స్ట్రిప్ అవే ద ఆయిల్ ఫ్రమ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. మరీ కోల్డ్ కూడా ఉండదు. సో జస్ట్ లూక్ వార్మ్ వాటర్ ఉండాలి. అండ్ ఇంకొకటి కొంతమంది జనరల్లీ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు పడ్డ ఇట్లా రుద్దేస్తూ ఉంటారు, ఎందుకంటే నా స్కిన్ మీద ఉన్న ఓవర్ ఎక్స్ఫోలియేషన్, ఓవర్ స్క్రబ్బింగ్ అది కూడా చేయదు. చాలా జెంటల్ గా యూజ్ చేయాలి. ఆ స్క్రబ్బింగ్ అదంతా వల్ల కూడా డ్రై అయిపోయి పిగ్మెంటేషన్ వస్తుంది. ఓకే. సో ప్రాబ్లం అంతా పిగ్మెంటేషన్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకంటే ఇండియన్ స్కిన్ అంతే. కొంచెం మనకి ఇంజరీ అయిందంటే పాపం మా మెలిన్ ఏం చేస్తుంది, స్కిన్ ని కాపాడాలన్నా అది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు ఆ పిగ్మెంట్ ఇష్టం ఉండదు. సో మనకి ఇవన్నీ స్క్రబ్బింగ్ అవన్నీ చేయదు. క్లెన్జర్స్ కూడా మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు యాక్నే ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసేసుకుంటే మనకి బాగా క్లియర్ అయిపోతుంది అని ఒక మిత్ ఉంటుంది. అది అట్లా కాదు. ఎంత సాలిసిలిక్ యాసిడ్ ఎంత % యూజ్ చేయాలో అంతే % యూజ్ చేయాలి. ఓన్లీ 2 times ఫేస్ వాష్, 3-4 times ఫేస్ చేసేసి స్ట్రిప్ అవే, ఆయిల్ స్ట్రిప్ అవే. అమ్మ చెప్పాను కదా ఆయిల్ లేదు అని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. సో అది. సో ప్రతి ఒక్క స్కిన్ టైప్కి ఇప్పుడు క్లెన్జర్స్ అవన్నీ సెపరేట్గా ఉంటాయి. దాని మీద ఈజీగా లేబుల్ చేసి ఉంటాయి. సో అది చదువుకొని తీసుకోవడమే. ఇంత ముందులాగా ఏం లేదు, చదువుకొని తీసుకోవడం. అది సూట్ కాకపోతే యూ కెన్ కమ్ టు ద డర్మటాలజిస్ట్. మాయిశ్చర్ కూడా ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ టైప్, వాటర్ టైప్ మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం థిక్, నార్మల్ స్కిన్ వాళ్ళు లోషన్ టైప్ యూజ్ చేయొచ్చు. అట్లాగే సన్ స్క్రీన్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే సన్ స్క్రీన్స్ కూడా చాలా మంచివి వచ్చాయి. ఇంత ముందేమో
డార్క్ అయిపోతున్నారు అది ఇది అని ఉండేది. ఇప్పుడు మంచిగా నానో పార్టికల్స్తోని మంచిగా వచ్చాయి. ఓకే. సో ఒక పేషెంట్ ఎవరన్నా డర్మటాలజిస్ట్ దగ్గరికి రావాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ చూసుకుందాం. హెయిర్ ఫాల్ నార్మల్గా అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది, బట్ అది హెవీ అయిపోయింది, ఓవర్ అయిపోయింది అని ఏ స్టేజ్లో తెలుస్తుంది అండ్ ఏ స్టేజ్లో వాళ్ళు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? సో హెయిర్ ఫాల్ నేను ఇష్యూస్ చెప్తాను. హెయిర్ ఫాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేమో మనము కంపల్సరీ హెయిర్ ఫాల్ అన్నప్పుడు ఒక ఫ్యామిలీ హిస్టరీ అనేది చూసుకోవాలి. అది జెనెటిక్గా ఉందా అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. బాల్నెస్ ఆ కండిషన్లో కంపల్సరీ డర్మటాలజిస్ట్ దగ్గర రావాలి. అండ్ మోర్ దెన్ 100. ఇప్పుడు కొంతమంది వారానికి ఒకసారి తలస్నానం చేసిస్తారు, అప్పుడు డెఫినెట్లీ ఊడతాయి. మనం డైలీ అన్న ఆల్టర్నేట్ అన్న చేస్తే మనకి స్టక్ అయిపోయి ఉంటాయి అక్కడ. ఆ తలస్నానం చేసిన రోజు చాలా ఊడాయి అని చెప్తారు, అది అందుకు అవుతుంది. ఓకే. థ్రైస్ అ వీక్ చేస్తే అంత ఉండదు. సో వెన్ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్. ఓకే. మీ అంతలో మీరు బయోటిన్ గమ్మీస్ అవి అసలు దట్ ఈస్ అ మిత్. మళ్ళీ బయోటిన్ గమ్మీస్ డోంట్ వర్క్. అవునా? అది మార్కెటింగ్ గిమిక్. అసలు బయోటిన్ అనేది మనకి ఎక్కువ డెఫిషియన్సీ ఉండదు. ఓకే. హెయిర్ ఫాల్ ఏంటి, ఫెరిటిన్ ఐరన్ లెవెల్స్ తీసుకోవాలి, థైరాయిడ్ తీసుకోవాలి, విటమిన్ డి, విటమిన్ B12 ఎఫెక్ట్ అవుతాయి. హెయిర్ ఫాల్ అయినప్పుడు అవి ఒక హెయిర్ ప్యానెల్ టెస్ట్ అని ఉంటుంది, అది చేసుకుంటే ఇవి రెప్లెనిష్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఇది న్యూట్రిషన్. తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తుంది, సో అది కరెక్ట్ చేసుకోవాలి. జెనెటిక్గా ఉంటే యూ హ్యావ్ టు కంఫర్ట్. ఇప్పుడు అడ్వాన్స్డ్ మంచి స్టెమ్ సెల్స్, జిఎఫ్సి ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఒక 5 సెషన్స్ అట్లా తీసుకుంటే యూ విల్ గెట్ ఆల్ యువర్ హెయిర్. మనం మంచి సొల్యూషన్స్ రోజు యూజ్ చేసుకుంటూ మినాక్సిడిల్ ఉంటుంది. అప్పుడు అట్లా మనకి జెనెటిక్ ఉన్నట్టు యూ హ్యావ్ టు కమ్ టు డర్మటాలజిస్ట్ ఫర్ షూర్. మొత్తం బాల్ అయిపోయిన స్టేజ్లో రావద్దు. మొత్తం హెయిర్ ఫాలికల్స్ లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. సో జనరల్లీ టీనేజర్స్ పిల్లలకి ఎక్కువ పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ అవి ఎక్సెసివ్ వచ్చేస్తాయి. సో వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటే బెటర్? వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలండి. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటేనే అవి పోతాయి. అండ్ వన్ మోర్ థింగ్, టీనేజర్స్లో హార్మోనల్ అప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి, దానివల్ల యాక్నే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకేమన్నా అండర్లయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, పిసిఓడి ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ అనేది అస్సలు అవాయిడ్. ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేయాలి. డైరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా వన్ క్లెన్జర్, వన్ యూ కెన్ యూజ్ బెంజాల్ పెరాక్సైడ్ ఉంటుంది, యూ కెన్ యూజ్ దట్. అంటే డాక్టర్ ఇదిలోనే యూ హ్యావ్ టు యూజ్ ఆల్ దిస్. సో అవి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బట్ యూ షుడ్ నెవర్ పిక్ ఇట్. పిక్ చేస్తే మళ్ళీ స్కార్ అయిపోతుంది. సో మనము ఎప్పుడైనా మన గట్ అండ్ స్కిన్ యాక్సెస్ అనేది ఉంటుంది. అది గట్ హెల్త్ సరిగా లేకపోతే స్కిన్ మీద తెలుస్తుంది. స్కిన్ హెల్త్ సరిగా ఉండదు. మనం ఏది తిన్నా ఇట్ కెనాట్ షో. మనం గట్ హెల్త్ కరెక్ట్ ఉంటే స్కిన్ గ్లో అవుతుంది. అంత స్కిన్ గ్లో కావాలి అని అంటారు. ఇట్స్ అంతా ఒక మన లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మన స్లీప్ ఉందా లేదా. ఇప్పుడు మనం కరెక్ట్గా స్లీప్ చేస్తే స్కిన్కి రెస్ట్ ఉంటుంది, మన హార్మోన్స్ అన్నీ నార్మల్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మీరు గ్లో అవుతారు, యూ విల్ స్మైల్. మీరు డల్ ఉంటే అదంతా ఆ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది కరెక్ట్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్, మీకు మళ్ళీ ఎక్సెసివ్ మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు స్కిన్ కేర్ కోసమే మీరు గంటలు చూస్తూ ఉంటారు. యూఆర్ హార్మింగ్ యువర్ స్కిన్ ఓన్లీ. స్కిన్ డ్రై, ఆ బ్లూ లైట్ వల్ల డ్రై అవుతుంటుంది, ఐస్ డ్రై అవుతుంటుంది. సో దట్ ఈస్ ఆల్. ఒక బుక్ చదువుకొని రిలాక్స్డ్గా పడుకోవడం, దట్ విల్ గివ్ యూ గ్లోయింగ్ స్కిన్. మీ స్కిన్ స్కిన్ కేర్ రొటీన్ ఒక్కటే కాదు, ఈ ఓవరాల్గా మీరు కరెక్ట్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, ఫుడ్ అండ్ స్లీప్, ఇవన్నీ చేస్తేనే స్కిన్ గ్లో. సెలబ్రిటీస్ గ్లో అవుతారు, వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఓకే. ఇవన్నీ చేయండి వాళ్ళకి ఆ స్కిన్ రాదు. దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ దే పుట్ ఇన్ టు their mouth, they take care of it. మనం జంక్ అంతా తినేసి మంచిగా స్కిన్ ఉండాలి అంటే కాదు, అండ్ ఓవర్ నైట్ కాదు. సో ఇదొక డర్మటాలజీకి వచ్చే ఛాలెంజ్. వస్తారు, పిగ్మెంటేషన్ వచ్చింది నాకు వెళ్ళిపోవాలి, యాక్నే వచ్చింది వెళ్ళిపోవాలి అంటే అది అవ్వదు. సో థ్యాంక్ యూ సో మచ్ కీర్తిరెడ్డి గారు. ఈరోజు మాకు బోల్డ్ అని విషయాలు చెప్పారు అండ్ చాలా మిత్స్ కూడా చెప్పారు ఇప్పటివరకు మాకు తెలియనివి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ.